హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెనెలా టైలరింగ్. ఈరోజు వీడియోలో బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను. మోడల్ వచ్చేసి ఇలా ఉంటుంది. బోట్ నెక్ వస్తుంది, ఫ్రంట్ బ్యాక్ బోట్ నెక్, బ్యాక్ సైడ్ డీప్ వస్తుంది. ఇది బ్యాక్ సైడ్ ఈ షేప్ వస్తుంది. ఇక్కడ మధ్యలో 2 బటన్లు వస్తాయి. మెజర్మెంట్స్ వచ్చేసి ఇవి. లెంత్ వచ్చేసి 15 ఇంచెస్, షోల్డర్ 15 ఇంచెస్, చెస్ట్ 34, వేస్ట్ 30, ఆర్మ్ హోల్ 16 ఇంచెస్, ఆర్మ్ లెంత్ 7 ఇంచెస్, లూజ్ 12, బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 10 ఇంచెస్, ఫ్రంట్ నెక్ 3 ఇంచెస్. ఈ మెజర్మెంట్స్తో బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను చూడండి. బ్లౌజ్ క్లాత్ వచ్చేసి ఇది మెయిన్ క్లాత్. ఇది వచ్చేసి కాటన్ చికెన్ కర్రీ వర్క్. దీనికి వర్క్ మొత్తం హోల్స్ ఉంటాయి. అందుకని నేను ఇది కాటన్ కొంచెం పల్చగా అనిపించింది నాకు. అందుకనే 2 లైనింగ్స్ అయితే వాడుతున్నాను. ఒకటి సాటిన్, ఒకటి కాటన్. ఫస్ట్ కాటన్ కట్ చేసుకోవాలి, దాని తర్వాత సాటిన్, దాని తర్వాత ఈ మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి. ముందుగా కింద ఖర్చులన్నీ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఇది వేస్ట్ కటింగ్ కోసం. దీనికి పైన ఒక 1/2 ఇంచ్ పైకి ఇంకొక లైన్ గీసుకోవాలి. ఇక్కడి నుంచి స్టిచ్చెస్ పడతాయి అన్నమాట. ఈ కిందదంతా ఖర్చు కోసం. ఈ పై లైన్ నుంచి మన లెంత్ అనేది చూసుకోవాలి. సెకండ్ గీసిన లైన్ నుంచి లెంత్ చూసుకోవాలి. లెంత్ వచ్చేసి 15 ఇంచెస్. ఈ లైన్ నుంచి 15 ఇంచెస్ ఎక్కడ వరకు వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఈ చివరి కూడా 15 ఇంచెస్తో ఇంకొక మార్క్ చేసుకోవాలి. ఈ లైన్ అనేది ఒకే లైన్లో రావడం కోసం ఇలా 2 చోట్ల మార్క్ చేసుకుని ఈ 2 మార్కులు కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి. దీనికి పైన ఇంకొక లైన్ గీసుకోవాలి. ఇది వచ్చేసి ఖర్చు కోసం. బోట్ నెక్ బ్లౌజు, హై నెక్ బ్లౌజు ఇవి కుట్టినప్పుడు లెంత్ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు షోల్డర్ మార్క్ చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 15 ఇంచెస్. ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఫుల్ షోల్డర్ అనేది తీసేసుకోవాలి. 15 ఇంచెస్లో సగం 7.5. ఒక 1/2 ఇంచు స్టిచ్చెస్కి పోతుంది కాబట్టి నేను ఇంకొక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. 1/2 తక్కువ 8 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడి నుంచి 2.5 ఇంచులు నెక్ విడ్త్. ఈ బోట్ నెక్ వచ్చేసి నెక్ విడ్త్ అనేది తక్కువ ఉంటుంది. ఈ షోల్డర్ విడ్త్ అనేది తక్కువ ఉంటుంది బోట్ నెక్కి. ఇదేమి బ్రాడ్గా ఏమనిపించదు. మనకి పైకి ఇలా నెక్ వచ్చేస్తుంది కాబట్టి ఇది ఇంత ఉన్నా కానీ నెక్ విడ్త్ అనేది ఇంత ఉన్నా కానీ బ్రాడ్గా అనిపించదు. ఇంత తీసుకోవాల్సిందే దీనికోసం. ఈ షోల్డర్ విడ్త్ ఎంతైతే తీసుకున్నామో ఈ ఆర్మ్ హోల్ డౌన్ కూడా అంతే తీసుకోవాలి. 1/2 తక్కువ 8 ఇంచుల దగ్గర మార్క్ చేసాం కదా, ఇది కూడా 1/2 తక్కువ 8 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ రౌండ్ చూసుకోవాలి. చెస్ట్ రౌండ్ వచ్చేసి 34లో 4వ భాగం 8.5. ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. ఎందుకంటే 2 లైనింగ్లు వస్తున్నాయి. అది కూడా కాటన్ కాబట్టి షింక్ అవుతుంది కాబట్టి ఒక 1/2 ఇంచు అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. 1/2 తక్కువ 9 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. దీనికి ఒక 1.5 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. వేస్ట్ వచ్చేసి 30 ఇంచెస్. 30 ఇంచెస్లో 4వ భాగం వచ్చేసి 7.5 ఇంచెస్. ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. దీనికి కూడా కాటన్ కాబట్టి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఒక 1 ఇంచు డాట్ల కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 1.5 ఇంచు మార్జిన్. ఈ లైన్ నుంచి 3 ఇంచెస్ కిందకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇంత సరిపోతుంది బోట్ నెక్ కాబట్టి 3 ఇంచెస్ ఉంటే చాలు. ఇక్కడి నుంచి కూడా 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి గ్యాప్ ఎంత ఉందో చూసుకోవాలి. 5.5 ఉంది. ఇక్కడి నుంచి 5.5 ఇంచెస్ ఎక్కడ వరకు వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్కులన్నీ కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి. నెక్ వచ్చేసి ఒక షేప్ ఇలా ఇచ్చుకోవాలంతే. ఇక్కడి నుంచి ఈ మార్క్ నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచు డౌన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మన బాడీ ఇదే షేప్లో ఉంటుంది కదా, నెక్ నుంచి ఇటు వెళ్ళే కొంది డౌన్ ఉంటుంది. అందుకని ఒక 1/2 ఇంచు డౌన్ మార్క్ చేసుకోవాలి.
ఇక్కడ మొత్తం ఎంత ఉందో చూసుకోవాలి. పావు తక్కువ 8 ఇంచులు ఉంది. ఇక్కడ కూడా పావు తక్కువ 8 ఇంచుల దగ్గర ఒక లైన్ అయితే ఉందో ఇక్కడ అంతే డౌన్ ఇచ్చాం కదా, ఇక్కడ కూడా అంతే డౌన్ ఉండాలి. ఈ మార్క్ దగ్గర నుంచి పావు తక్కువ 8 ఇంచులు ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఈ లైన్కు ఒకే లైన్లో రావడం కోసం ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కులు కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి. ఈ 2 మార్కులు కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి. ఈ 2 మార్కులు కలుపుకోవాలి. మెజర్మెంట్ మార్క్తో ఖర్చు కోసం ఇచ్చిన మార్కు, ఖర్చు కోసం ఇచ్చిన మార్కు ఈ 2 కలుపుకోవాలి. డాట్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ నుంచి టేప్ అనేది పెట్టుకోవాలి. ఈ లైన్ వరకు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సెంటర్ వచ్చిన చోట ఒక మార్క్ తీసుకోవాలి. ఈ గ్యాప్ ఎంత ఉందో చూసుకోవాలి. ఈ మార్క్ నుంచి ఈ ఫోల్డింగ్ వరకు ఎంత ఉందో చూసుకోవాలి. 4.5 ఉంది. ఈ గ్యాప్ వచ్చేసి 4.5 ఉంది. ఇక్కడ కూడా 4.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ పైకి 4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇది ఇక్కడ డాట్ వస్తుంది అనమాట. డాట్ వచ్చేసి 1 ఇంచ్ వదిలిపెట్టాం కాబట్టి 1 ఇంచ్కి మాత్రమే మార్క్ చేసుకోవాలి. ఈ లైన్కి ఒక 1/2 ఇంచ్ ఇటు ఒక మార్కు, ఇటు ఒక లైను, అవతలికి ఇంకొక 1/2 ఇంచ్తో ఇంకొక లైన్. ఈ 1 ఇంచ్లో మాత్రమే డాట్ పడాలి, ఎక్కువ పడకూడదు. ఈ కింద నుంచి 1 ఇంచ్ అనేది మైనస్ చేసుకోవాలి. ఈ లైన్ ఇక్కడ డాట్ మార్కింగ్ వరకు ఇలా క్రాస్గా ఒక లైన్ గీసేసుకోవాలి. ఈ మూల ఒక లైన్ గీసుకోవాలి. ఇలాగ ఒక 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా కలిపేసుకోవాలి. ఈ మార్క్ని కలుపుకుంటూ ఒక కర్వ్ షేప్ అయితే తీసుకోవాలి ఆర్మ్ హోల్ కోసం. బాడీ మీద మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా నెక్ డీప్ అనేది ఇక్కడి నుంచి తీసుకుంటాం. అంటే మన నెక్ దగ్గర ఒక 3 ఇంచెస్ గ్యాప్ నుంచి తీసుకుంటాం కాబట్టి, అంటే ఒక 3 ఇంచెస్ ఎక్కడి వరకు వస్తుంది, ఇక్కడికి వస్తుంది. ఇక్కడి నుంచి నెక్ డీప్ అనేది తీసుకోవాలి. ఇక్కడికి నెక్ డీప్ వస్తుంది. ఈ మార్క్ నుంచి ఒక 2 ఇంచెస్ కిందకు ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ నుంచి ఈ మార్క్ షేప్ అనేది తీసుకోవాలి. ఈ గ్యాప్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటే సెంటర్ వస్తుంది కదా, ఈ సెంటర్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఒక 1.5 ఇంచ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అంటే బాదాం షేప్ ఈ గ్యాప్లో గీసుకోవాలి. ఇలాగ మరి ఇక్కడ ఈ కొంచెంలో అంటే నాకు తక్కువ అనిపించింది కాబట్టి ఒక్క 1/2 ఇంచ్ పెంచుకున్నాను. ఇక్కడ బోట్ నెక్ వస్తే ఇక్కడ ఓపెన్ వస్తుంది. ఇది షేప్. ఈ మార్కింగ్ బట్టి కటింగ్ చేసేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలాగే ఫ్రంట్ పార్ట్ కోసం కూడా మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా సేమ్ అలాగే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక లైన్ గీసుకోవాలి. స్టిచ్చెస్ కోసం ఒక లైన్ గీసుకుంటాం కదా, ఆ లైన్ అనేది గీసుకోవాలి. ఇక్కడ ఒక లైన్ తీసుకుంటే మనకి ఈజీ అవుతుంది ఫ్రంట్ డీప్ తీసుకోవడం. ఫ్రంట్ డీప్ వచ్చేసి 13 ఇంచెస్, డాట్ పాయింట్ వచ్చేసి 10 ఇంచెస్. 10 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ తీసుకోవాలి. అలాగే 13 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ తీసుకోవాలి. మొత్తం డాట్ గ్యాప్ వచ్చేసి 7 ఇంచెస్, దానిలో సగం వచ్చేసి 3.5. ఈ లైన్ నుంచి 3.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి డాట్ పాయింట్ అవుతుంది. ఈ 2 కలిసిన చోట డాట్ పాయింట్ అవుతుంది. అదే 3.5 ఇంచ్ మళ్ళీ ఇక్కడ 3.5 ఇంచ్ దగ్గర ఇంకొక లైన్ గీసుకోవాలి. ఈ 2 మార్కులు కలుపుకుంటూ ఒక లైన్ అయితే గీసుకోవాలి. మన బాడీ వచ్చేసి బ్యాక్ అయితే స్ట్రైట్ ఉంటుంది, ఫ్రంట్కి వచ్చేసరికి ఇక్కడ చెస్ట్ ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి దానికోసం
ఒక్క 3/4 ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. కిందకి డౌన్ ఎక్కువ తీసుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఒక 3/4 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ లెంత్ ఎంత తీసుకోవాలి అనేది బాడీ సైజు మీద ఆధారపడుతుంది, బ్లౌజ్ సైజు మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా పెద్ద చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ డాట్ గ్యాప్ కూడా ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ గ్యాప్ అనేది ఎక్కువ ఉండకూడదు. ఇటువైపు ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకోవాలి. ఈ గ్యాప్ ఇక్కడి నుంచి ఎంత ఉందో ఇక్కడ కూడా సేమ్ అదేలాగా అనిపించాలి. అందుకే ఎక్కువ తీసుకోకూడదు, ఒక 1/2 ఇంచు మాత్రమే తీసుకోవాలి. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోయినట్టు ఉండాలి. మొత్తం డాట్ వచ్చేసి 2.5 ఇంచు తీసుకుంటున్నాను. ఈ మొత్తం 2.5 ఉండాలి. మొత్తం 2.5 ఉండాలి. ఇటు 1/2 ఇంచు ఉండాలి, మిగతాది ఇటు ఉండాలి. ఈ కలుపుకుంటూ ఒక లైన్ గీసుకోవాలి. ఇటు డాట్ పాయింట్ వరకు ఈ మార్కులు కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి. లోత్ అనేది మామూలుగా నార్మల్ బ్లౌజ్కి అయితే ఇక్కడ తీసుకుంటాం కదా, ఇక్కడ కూడా కొంచెం తీసుకోవాల్సి ఉంటుంది. దానికోసం ఒక లైన్ అయితే ఇలా గీసుకుంటే మనకి ఈజీ అవుతుంది. బోట్ నెక్ బ్లౌజ్కి లోత్ అనేది ఇలా ఒక షేప్ అయితే గీసేసుకుని ఈ షేప్ లోపల లోత్ తీసుకోవాలి. అది షోల్డర్కి ఒక 2 ఇంచెస్ కింద వరకు మార్క్ చేసుకోవాలి. సెంటర్ డాట్ నుంచి ఆర్మ్ హోల్ వైపు ఇలా ఒక లైన్ అయితే గీసేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి షేప్ అనేది రాదు, చుట్టూ పట్టీ అనేదే వస్తుంది. పట్టీ వచ్చేసి 1.5 ఇంచ్ మాత్రమే ఉంటుంది. ఈ 1.5 ఇంచ్ కూడా ఇక్కడ స్ట్రైట్గా ఉండాలి. దానికోసం ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ని స్ట్రైట్కి కలుపుకోవాలి. ఈ మార్క్ నుంచి ఈ మార్క్కి టేప్ పెట్టుకోవాలి. ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి ఫోల్డ్ చేసుకోవాలి. సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఈ గ్యాప్లో ఈ 2 మార్కుల గ్యాప్లో కూడా ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ బయటికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, ఒక 1/2 ఇంచ్ బయటికి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ షేప్ అనేది ఇలా తీసుకోవాలి. ఈ మార్కులన్నీ కలుపుకుంటూ ఇలా వెళ్ళిపోవాలి. ఇక్కడికి వచ్చేసరికి ఇలా కలిసిపోవాలి. ఈ సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి. దీనికి ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా రావాలి. ఇది మనం కట్ చేసి మళ్ళీ కుడతాం. అందుకని ఇక్కడ ఈ పార్ట్కి ఒక 1/2 ఇంచు, ఈ పార్ట్కి ఒక 1/2 ఇంచు మైనస్ అవుతుంది, ఇలా తగ్గిపోతుంది కుట్టినప్పుడు. అందుకని ఒక 1 ఇంచ్ అనేది బయటికి మార్క్ చేసుకోవాలి. ఈ మార్కు ఒక 1 ఇంచ్ బయటికి మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ నుంచి మళ్ళీ ఖర్చు కోసం కావాలి కదా, ఖర్చు కోసం ఇది తగ్గిపోతుంది కాబట్టి ఈ మార్క్ నుంచి 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1 ఇంచ్ ఇలా పైకి మార్క్ చేసుకోవాలి. మన బాడీకి నుంచి ఇలా షేప్ ఇలా వచ్చేసేయాలి. ఇలా స్ట్రైట్గా ఉంటే బాగోదు. మనం కూర్చున్నప్పుడు ఇక్కడ ముడతలు అనేవి పడతాయి. అందుకని ఇక్కడ ఒక 1 ఇంచ్ అనేది మైనస్ చేసుకోవాలి. ఈ లెంత్లో నుంచి ఒక 1 ఇంచ్ మైనస్ చేసుకోవాలి పైకి. ఈ లైన్ కూడా ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ రౌండ్ అనేది చూసుకోవాలి. వేస్ట్ రౌండ్ వచ్చేసి 30 ఇంచెస్, దానిలో 4వ భాగం వచ్చేసి 7.5 అవుతుంది. ఈ లైన్ నుంచి 7.5 ఎంత ఉంది లేనిది చూసుకోవాలి. ఇక్కడ నుంచి టేప్ ఈ మార్క్ ఎలా అయితే ఉందో అలా పెట్టుకోవాలి. 3 ఇంచెస్ వచ్చింది. మళ్ళీ ఈ గ్యాప్ అంతా వదిలేసేయాలి. ఈ 3 ఇంచెస్ని ఇక్కడ పెట్టుకోవాలి. ఈ 3 ఇంచెస్ నుంచి ఇది లెక్క చూసుకోవాలి. ఇక్కడికి 7.5 వస్తుంది. ఈ కాటన్ కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా లూజ్ పెడుతున్నాను, 8 ఇంచెస్. ఇక్కడి నుంచి 1.5 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇది అసలు మెజర్మెంట్ అవుతుంది, ఇది అసలు మెజర్మెంట్ అవుతుంది. ఈ 2 మార్కులు కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి. అలాగే ఈ ఖర్చు కోసం ఇచ్చిన 2 మార్కులు కలుపుకుంటూ ఒక లైన్ గీసుకోవాలి. ఇంక ఈ లైన్తో మనకి పని లేదు.
సెంటర్లో డాట్ కోసం మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ ఉంది కదా, దీనికి ఎదురుగానే ఒక చిన్న డాట్ వచ్చేలా వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఏం అవసరం లేదు. ఇక్కడ ఒక డాట్ వేసుకుంటే సరిపోతుంది. నెక్ డీప్ కోసం ఈ మార్క్ నుంచి ఈ గ్యాప్ ఎంత ఉందో చూసుకోవాలి. 3 ఇంచెస్ ఉంది. అదే 3 ఇంచెస్ ఇక్కడ పెట్టి మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఈ గ్యాప్ చూసుకోవాలి. 5:15 ఉంది. ఇక్కడి నుంచి 5:15 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ మార్కులన్నీ కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి. ఒక బాక్స్ షేప్ వస్తుంది. నెక్ మార్కింగ్ కోసం బాక్స్ షేప్ గీసుకోవాలి. ఈ షేప్లో నెక్ అనేది డ్రా చేసుకోవాలి. ఏం లేదు, బోట్ నెక్ అంటే ఇలా ఒక కర్వ్ షేప్ ఇచ్చుకోవడమే. ఈ మార్కింగ్ ప్రకారం ఇది కట్ చేసేయడం. ఇంకా ఇక్కడ కట్టించుకోవాలి, చిన్న కట్టు. ఇక్కడ కూడా కట్ చేసుకోవాలి. కుట్టేటప్పుడు ఈ రెండు కలిసేలా కుట్టుకోవాలన్నమాట. కుట్టేటప్పుడు ఇలా రెండు ఇక్కడ కలిసిపోవాలి. అప్పుడే కరెక్ట్గా వచ్చినట్టు. అందుకే ఈ కట్ చేసుకో. హ్యాండ్స్ కటింగ్ కోసం క్లాత్ని 4 మడతల మీద ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. ఓపెనింగ్స్ అనేవి ఎదురు వైపు ఉండేలా పెట్టుకోవాలి. ఈ ఖర్చులన్నీ సమానంగానే ఉన్నాయి. అందుకే నేను ఇంకా కట్ చేయటం కోసం వేరే మార్క్ ఏం చేయలేదు. ఇదే ఇక్కడి నుంచే స్టిచ్ అనేది వస్తుంది. ఈ మార్క్ నుంచి 7 ఇంచెస్ ఎక్కడి వరకు అయితే వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఈ పైన లెంత్ నుంచి ఒక 3 ఇంచెస్ మైనస్ చేసుకోవాలి. ఈ డౌన్ మార్కింగ్ ఎప్పుడు కూడా ఈ ఒక 3 ఇంచెస్ బయటికి ఇలా టేప్ పెట్టేసుకుంటే ఈ పైన లెంత్ ఎంత ఉందో అంత 7 ఇంచెస్ కదా, ఆ 7 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఆర్మ్ హోల్ వచ్చేసి 16 ఇంచెస్, అంటే సగం వచ్చేసి 8 ఇంచెస్. ఈ లైన్ వచ్చేసి క్రాస్ వస్తుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది మైనస్ చేసుకోవాలి. ఈ మూల నుంచి 7.5 ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇది కరెక్ట్గా ఈ చివరికి వచ్చింది. ఇక్కడ మళ్ళీ మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది పడుతుంది. ఈ 2 మార్కులు కలుపుకుంటూ ఒక క్రాస్ లైన్ గీసుకోవాలి. ఈ 2 లైన్కి మధ్యలో టేప్ పెట్టేసుకొని ఇలా సెంటర్కి ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఈ 2 గ్యాప్ తీసుకోవాలి. మళ్ళీ సెంటర్కి ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఈ కింద కూడా 2 మార్కుల దగ్గర టేప్ పెట్టుకుని సెంటర్లో ఒక మార్క్ తీసుకోవాలి. ఈ కింద ఈ మార్క్ నుంచి లోపలి వైపు పైకి ఒక 1.5 ఇంచ్ 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ నుంచి బయటికి ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ మార్కులన్నీ కలుపుకుంటూ ఇలా షేప్లో ఈ షేప్లో మనం బ్లౌజ్ షేప్ ఎలా ఉంటుంది, హ్యాండ్ షేప్, ఇలా షేప్ అనేది తీసుకెళ్ళాలి. ఈ మార్క్ కలుపుకుంటూ ఇటా వెళ్ళిపోవాలి. లూజ్ వచ్చేసి 12 ఇంచెస్, దానిలో సగం వచ్చేసి 6 ఇంచెస్. ఈ ఫోల్డింగ్ నుంచి 6 ఇంచెస్ దగ్గర టేప్ పెట్టుకోవాలి. ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు అది వదిలేసుకోవాలి. ఈ 2 కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా పీస్ పడుతుంది, అది తర్వాత యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కట్ చేసిన పీస్ ఇక్కడ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవడమే. ఫ్రంట్ సైడ్ లోతు తీసుకోవాలి హ్యాండ్స్కి. ఈ సెంటర్లో ఒక మార్క్ ఉంది కదా, ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక మార్క్ ఉంది కదా 1.5 ఇంచ్ దగ్గర, ఈ మార్క్ నుంచి ఇలా ఈ కటింగ్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లోనే మార్క్ అని ఈ లైన్ అనేది గీసుకోవాలి. మళ్ళీ ఇక్కడికి ఎండ్ అయిపోవాలి. ఇక్కడ కింద నుంచి ఒక 1.5 ఇంచ్ పైకి మార్క్ చేసాం కదా, ఆ మార్క్కి ఈ లైన్ అనేది ఇక్కడికి ఎండ్ అయిపోవాలి. కింద కటింగ్ ఏ షేప్ అయితే ఉందో అదే షేప్లో రావాలి ఈ షేప్ కూడా.
వస్తుంది, ఇంకా షేప్ కట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ కాటన్ లైనింగ్ని బట్టి సాటిన్ లైనింగ్ కట్ చేయాలి, అలాగే మెయిన్ క్లాత్ కట్ చేయాలి. బ్యాక్ సైడ్ ఈ ఫోల్డింగ్ అయితే చూసుకోవాలి, బ్యాక్ సైడ్ కూడా ఈ ఫోల్డింగ్ దగ్గర పెట్టుకోవాలి. ఈ ఫోల్డింగ్ ఉంటుంది కాబట్టి దీనికి కూడా ఫోల్డింగ్ ఉండాలి, లైన్కి కూడా. నేను ఈ నెక్ అయితే కట్ చేయలేదు, నేను కుట్టేటప్పుడే కట్ చేస్తాను. దీన్ని బట్టి కట్ చేసుకుంటామే. ఇంకా హ్యాండ్స్ కోసం ఇక్కడ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి, ఎందుకంటే దీనికి ఖర్చు కోసం ఏం మిగలలేదు కాబట్టి లైనింగ్ వచ్చేసి కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. లైనింగ్ కటింగ్ని బట్టి క్రేప్ ఎలా అయితే కట్ చేశానో సేమ్ మెయిన్ క్లాత్ కూడా అలాగే కట్ చేసేసాను. వీడియో ఎక్కువైపోతుందని కట్ చేసేసాను. స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.